వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరూ చివరి 4 గంటల్లో ఆడినటువంటి ఆటని ఓటర్ పట్టించుకోవాలి. వాస్తవంగా నేను నిన్ననే ప్రస్తావించా, గొడవల వెనకాలన్నటువంటి మర్మం పోలింగ్ పర్సంటేజ్ని డౌన్ చేయటం. 2014లో 74% పోలింగే నమోదైంది, 2019లో 79% పోలింగ్ నమోదైంది, 79.5%. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ముందైతే 65 ఇది మధ్యాహ్నం 2 గంటలకే 50% ఓట్లు దాటేసినాయి, 50-55కి వచ్చేసినాయి. అప్పుడు ఆ ఓటు టర్నౌట్ తమకి దెబ్బ అని భయపడ్డటువంటి వాళ్ళు అభ్యర్థులు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు, వీళ్ళే కారణం అని చెప్పను. కానీ ఇద్దరూ కూడా ఎవరికి ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాల్లో రచ్చ చేశారు. అంటే ఓటర్ని పోలింగ్ బూత్కి రానియకుండా, ఎస్పెషల్లీ మహిళలు వృద్ధులు సాధారణంగా పోలింగ్ బూతుల దగ్గరికి బారులు తీరు వస్తున్నారు. వాళ్ళని ఆపాలనుకున్నారు. ఎందుకు అంటే గొడవలు జరుగుతున్నప్పుడు మహిళలు బయటికి రారు, వృద్ధులు బయటికి రారు, అలాగే వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా పోనీయరు. అలా చెయ్యాలన్న ప్రయత్నంతో హింసాకాండకి దిగారు. పల్నాడు కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జరిగినాయి పెద్ద ఎత్తున. బట్ అదృష్టవశాత్తు ఓటర్లు ఆ గంటన్నర ఆ గొడవ జరిగినంతసేపు ఇంట్లో ఉన్నారు, ఆ వెంటనే వచ్చేసారు క్యూ లైన్లకు. మళ్ళీ రాత్రి దాకా ఆ ఓటింగ్ జరిగింది. తద్వారా తెల్లవారుజాము దాకా కూడా ఓటింగ్ ఉందంటే ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరికి రానియకుండా చూడాలనుకున్నటువంటి కుట్రల్ని వాళ్ళు తిప్పికొట్టారు. తద్వారా ఓటర్ విజయం సాధించాడు.